వెల్కమ్ టు భక్తివం ఛానల్. ఈ వీడియోలో మాంగళ్య దోషాలు తొలగిపోవాలంటే అరటి చెట్టుని ఏ విధంగా పూజించాలో తెలుసుకుందామా? సంతానం కలగాలన్నా, మాంగళ్య దోషం పోవాలన్నా అరటి చెట్టును పూజించాలి. సీతారాములు కూడా అరటి చెట్టు పూజ చేశారని ప్రతీతి. దేవతలు కొలువై ఉండే వృక్షాలలో అరటి చెట్టు కూడా ఒకటి. అరటి చెట్టును పూజించటం ద్వారా విశిష్ట ఫలాలు లభిస్తాయి. ఒక మంచి రోజు చూసుకొని ఉదయాన్నే లేచి తలస్నానం చేసి పెరటిలో ఉన్న అరటి చెట్టు గాని లేక ముందుగా తెచ్చిపెట్టుకున్న అరటి పిలకను గాని పూజా మందిరంలో ఉంచి పూజిస్తే సంతానం కలుగుతుందని విశ్వసిస్తారు. అరటి కాండానికి పసుపు కుంకుమలతో పుష్పాలతో చక్కగా అలంకరించి దీపారాధన చేసి అనంతరం పెసరపప్పు, బెల్లం, తులసి దళాలను నైవేద్యంగా సమర్పించాలి. మధ్యాహ్నం పూట 5 ముత్తైదువులకు భోజనం పెట్టి వారికి దక్షిణ తాంబూలాదులు 5 అరటి పండ్లను వాయినంగా ఇవ్వాలి. ఈ పూజ చేసేవారు సాయంత్రం చంద్రునిని దర్శించుకున్న తరువాతే భోజనం చేయాలి. అరటి పూజను సీతారాములు కూడా చేశారని విశ్వాసము. ఈ పూజను చేసిన వారికి సంతానం కలగడంతో పాటు ఆర్థిక ఇబ్బందులు, ఈతి బాధలు తొలగిపోతాయి. ముఖ్యంగా అత్తింటి కష్టాలు తొలగిపోతాయని విశ్వసిస్తారు. అరటి చెట్టును గురువు ప్రతీకగా భావిస్తారు. దేవగురువు అయిన బృహస్పతికి అరటి చెట్టు సమానం అంటారు. అలాగే విష్ణువుకు కూడా అరటి చెట్టు ప్రీతికరమని, గురువారం పూట అరటి చెట్టును పూజించే వారికి విష్ణుదేవుని అనుగ్రహం లభిస్తుందని విశ్వాసం. ఇంకా జ్యోతిష్య ప్రకారం అరటి చెట్టు మాంగళ్య దోషాలను నివృత్తి చేస్తుంది. తద్వారా సంవత్సరాల పాటు సంతానం కలగని దంపతులకు అరటి పూజ ద్వారా సంతాన ప్రాప్తి చేకూరుతుంది. మీకు ఏమైనా సందేహాలు ఉంటే దయచేసి కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.